హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. బిగ్ బాస్ షో సీజన్లో నడిచినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ సీజన్ నడుస్తుంది. ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ నాయకుల కుటుంబీకుల మీద, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు, అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు, అశ్లీలమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు, బండబూతులు తిట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నడుస్తాయి. ఈ కేసులు పెట్టడాన్ని ఎవరు తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు శిక్షార్హమైనటువంటి నేరమే చేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకోసమనంటే రాజ్యాంగం మనకి భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని, మన ఇష్టం వచ్చినట్టుగా మన చేతిలో ఫోన్ ఉంది కదా అని, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ పోస్టులు పెడితే, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దుర్భాషలాడితే, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు, అరెస్టులు కూడా చేస్తారు. ఇప్పుడు కేవలం పోస్టులు పెట్టినటువంటి కార్యకర్తల వరకే కాకుండా ఆర్గనైజ్డ్గా ఈ పోస్టులు పెట్టడానికి తెర వెనక ఉండి మొత్తం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి దగ్గర వరకు అందరినీ ఈ కేసుల్లో నిందితులుగా చేర్చేదానికోసం, వాళ్ళని అరెస్ట్ చేసేదానికోసం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తారు. సజ్జల భార్గవరెడ్డి మీద ఇప్పటికే గుడివాడ, ఇతర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. వర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా కడపలో కూడా కొన్ని కేసులు నమోదయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. సజ్జల భార్గవరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు, అరెస్ట్ కూడా చేయొచ్చు. మరి వాళ్ళ కోసం గాలిస్తున్నారు అనేటువంటిది చేయొచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక రకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఇన్స్పిరేషన్గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆర్జీవి డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ, ఇంకొకళ్ళు పోసాని కృష్ణమురళి, ఇంకొకళ్ళు శ్రీరెడ్డి. వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళ పోస్టులకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద, ఆ ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయటము, ఒక్కొక్కళ్ళేమో పరిధిలో విమర్శలు చేయటం, ఒకళ్ళేమో పరిధి దాటి విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా చేశారు ఈ ముగ్గురులో కూడా. అయితే వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆయన నోటీసులు విచారణకు హాజరవుతాడు. ఎలాగో ఆయన కాంట్రవర్సీస్ కావాలి, ఏదో దాంట్లో వార్తల్లో ఉండాలని కోరుకుంటాడు ఆర్జీవి. ఈ కాంట్రవర్సీ అతనికి మంచిదే కదా. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే వ్యూహము, శబదము ఆ సినిమాలు తీసినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యుల మీద వ్యంగ్యమైనటువంటి చిత్రాలు ఏవో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అనేటువంటి దాని మీద. మరి వాటిల్లో అసభ్యకరమైనటువంటి అంశాలు ఉంటే, మార్ఫింగ్ చేసినటువంటిది ఉంటే ఖచ్చితంగా ఆయన శిక్షార్హమైనటువంటి నేరమే. అందుకే 41A CRPC కింద నోటీసులు ఇచ్చారు. అతను సెలబ్రిటీ కాబట్టి 41A CRPC కింద ఇచ్చారు. అందరినైతే తీసుకొచ్చి లోపలేస్తున్నారు. లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టుకి ఆధారపరుస్తారు. ఒకవేళ జడ్జి రిమాండ్ ఇస్తే రిమాండ్కి పంపిస్తారు, లేదంటే ఇంటికి పంపిస్తారు. కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఈయన సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి లోపల బొక్కలు ఒకడైతే పోలీసులు నోటీసులు ఇచ్చారు రమ్మని. మరి 16వ తారీఖును ఆయన విచారణకు రమ్మని ఆయన హైకోర్టుకి వెళ్తాడు. బహుశా ఈ కేసు తప్పు, ఇదంతా కూడా నాకు భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగానే నేను చేశాను అనే దాని మీద బహుశా హైకోర్టుకు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ కేసు కొట్టేయండి, కేసు తప్పు, నాకు అరెస్ట్ లేకుండా అవకాశం ఇవ్వండి. బహుశా కేసులు అయితే కొట్టేది హైకోర్టుకి వెళ్ళినా కూడా. ఎందుకు అని అంటే కేసు ఆయన మీద నేరారోపణలకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు పెట్టినటువంటి కేసులో పోలీసులు విచారణకు కోర్టులు ఎప్పుడు కూడా అడ్డు తగలవు. కాబట్టి ఆయన్ని విచారించండి అని, అరెస్ట్ అయితే చేయొద్దు, ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవద్దు, లేకపోతే లాయర్ సమక్షంలో విచారించండి అని చెప్తారు. మీరు కూడా విచారణకి సహకరించండి అని రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పచ్చు. ఎప్పుడు ఇది ఆయన కోర్టుకు ప్రొసీడ్ అయితే, కోర్టును ఆశ్రయిస్తే, ఇది కోర్టును ఆశ్రయించలేదనుకోండి,
విచారణకు ఒకవేళ మంచి రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లాకు వచ్చి మధ్యపాడు పోలీస్ స్టేషన్కి వస్తే మీడియా అంతా ఎగబడిద్ది, మళ్ళీ వార్తల్లోకి ఎక్కుతాడు నా రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ కావాల్సింది అదే, మంచో చెడు ఏదో ఒకటి వార్తల్లో ఉండటం కావాలి. అందుకని ఆయనే కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు అసలు ఇది వస్తే మరి బహుశా ఆయన ఆహ్వానిస్తాడు అనుకుంటా. అందుకని ఆయన నవ్వుతూ ఈ విధమైనటువంటి నోటీసులు తీసుకోవటం మనం ఆ ఫోటోలు కూడా అవి చూసాం కదా. అయితే పోసాని కృష్ణమురళి కూడా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకొని నేను రెడీ, మీరు నేను చేసిందంతా కూడా విమర్శలు పెద్ద కాదు, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చేసిన విమర్శలు చాలా ఉన్నాయి, ఆయన కొన్ని ఆధారాలు అవన్నీ కూడా చూపించినట్టుంటాయి. మరి శ్రీరెడ్డి అయితే మాత్రం మొన్న వచ్చి మరి నేను ఇంకా ఏమీ లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమన్నాం, మీ కుటుంబీకుల్ని ఏమన్నాం, నన్ను క్షమించండి, ఇక నుంచి ఉండవు అని ఏదో మరి చెప్పింది. మరి అందుకని ఇంతకుముందు చేసిన అన్ని తప్పులన్నీ మరి ఒప్పులైపోవు కదా, మరి వాళ్ళు ఊరుకోరు. బహుశా మరి ఆవిడ మీద కూడా కేసులు నమోదైనాయి ఆల్రెడీ, ఆవిడకి నోటీసులు ఇవ్వటమో అరెస్ట్ చేయటమో ఏదో చేస్తారు. ఇవన్నీ ఒక ఎపిసోడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ సీజన్, ఈ అరెస్టుల సీజన్లో వన్ సైడ్గానే అరెస్టులు జరుగుతున్నాయి. ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళ అరెస్టులే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు మేము చేశారు కదా విమర్శలు, ఇలాంటి వ్యంగ్య చిత్రాలు, లేకపోతే పరిద్దాటి వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినేటువంటి విధంగా మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు ఇవి చేశారు కదా అంటే మరి వాళ్ళ అరెస్టులు ఇప్పుడు ఉంటాయో లేవో చెప్పలేము. కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మాటలకే పరిమితంగా కనపడుతుంది. ఇప్పటివరకు అరెస్టులన్నీ కూడా వైసీపీ వాళ్ళ అరెస్టులే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఒకటి మాత్రము నిజము, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో నవరత్నాలు, వాటి ఇంప్లిమెంటేషన్, వీటి మీద చర్చ జరుగుతుంది. బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే బయట మీడియాలో మాత్రం ఈ ఎజెండాలకు అనుగుణంగా అధికార పక్షానికి కూటమికి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం కూడా సోషల్ మీడియా అరెస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియా సైకోలు, టెర్రరిస్టులు అన్నట్టుగా వాళ్ళు చూపించటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ నవరత్న మేము బాగా ఇచ్చాము, వీళ్ళు సూపర్ 6 ఫెయిల్ అయ్యారు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయలేటం ఇది లేక ఈ రోజున సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయకుండా డైవర్ట్ చేయడం కోసం అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళ మీడియాలో అవి చర్చలు జరుగుతున్నాయి. మీడియా అయితే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించినటువంటి తప్పులు చేస్తే అరెస్టులు చేస్తారు, తప్పేం లేదు కదా. ఇప్పుడు విజయబాబు మాజీ అధికార భాషా సంఘం చైర్మన్గా చేసిన ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పింది హైకోర్టు, సోషల్ మీడియాలో అరెస్టులు ఎట్లా ఆపుతాము, తప్పులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, అట్లా బ్లాంకెట్గా మీకు ఒక ఆర్డర్ ఇచ్చేయము, ఎవరన్నా ఒకళ్ళ నిబంధనలకు వ్యతిరేకంగా అరెస్టులు చేస్తే, పోలీసులు నిబంధనలు పాటించకపోతే, ఒకళ్ళ నిర్బంధకాండ ఉంటే ఆ కేసు వైజ్గా వస్తే దాంట్లో కోర్టులు స్పందిస్తాయి. అంతేగాని తప్పులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఎందుకు ఇస్తుంది అని కోర్టు కూడా, హైకోర్టు జడ్జీలు కూడా పాపం బాధితులే దీంట్లో. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా అమరావతికి సంబంధించిన తీర్పులు ఇచ్చినప్పుడు జడ్జీలకు వ్యతిరేకంగా కూడా అప్పుడు పోస్టులు పెట్టేటువంటి పరిస్థితులు, తిట్టుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళు కూడా బాధితులే కదా, అదే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి అరెస్టులు అనేది పోలీసులు ఎలాగో చేస్తూనే ఉంటారు, ఇది రొటీన్గా జరిగే పనే. ఎవరినైనా సరే తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ సోషల్ మీడియాలో అరెస్ట్ చేయండి అని మనం అడగటమే తప్ప అది జరిగిద్దని ఆశించడం అనేది మాత్రం అని మరి ఆశించడానికి లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో అందుకు అనుగుణంగానే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అలాగనే వ్యవహరిస్తుంది. దాన్ని మనం ఇంకా ఏమి అనలేనటువంటి పరిస్థితి, అన్నా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అంశం ఒకటే కాకుండా ఇది ఎలాగూ జరుగుతాయి కాబట్టి బడ్జెట్ ఏంటి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద మీడియా ప్రాధాన్యత ఇస్తే మంచిది అనేటువంటి నా అభిప్రాయం.